ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో 1 ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమయ్యాయి. రాష్ట్రంలోని 17.03 లక్షల రైతుల అకౌంట్లలో జమ చేశారు. రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం 1126.54 కోట్లు రైతు భరోసా నిధులు జమైనట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటికే రైతు బంధుకు 7,625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు భూమాకు 3,000 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నడూ లేని విధంగా 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించామన్నారు. పత్తి పంటను పూర్తిగా సేకరించడానికి గడువు కోరారు. 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు పంటలను మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు పెరిగాయన్నారు. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, 10,547 కోట్లు, ఖరీఫ్ లో 52.51 మెట్రిక్ టన్నులు, 12,178.97 కోట్లు, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు, అందుకు 1,154 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ యాసంగి కూడా సన్నాలకు బోనస్ కొనసాగించనున్నట్లు తెలిపారు. పసుపు, మిరప పంటలకు మద్దతు ధర నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఎరువుల కేటాయింపుతో విజ్ఞప్తులు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతేనని మంత్రి స్పష్టం చేశారు.